116 మున్సిపాలిటీ 7 కార్పొరేషన్లు బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సంతోషపడి మరి ఓటు వేయడం జరిగినది. బస్సు ఫ్రీ, 200 మీటర్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, రైతు 5 లక్షలు ఫ్రీ, ఇవన్నీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. జాబ్స్ కానీ ఇవన్నీ ఇచ్చారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి మరి రైతు చనిపోతే ఒక 5 లక్షలు గౌరవనీయులైనా మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరిగి కార్యకర్తలకు ఆనందపరుస్తూ పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో కానీ మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరి కృషి ద్వారా మరి చేయడం, వీళ్ళందరూ మరి కష్టపడి విజయం సాధించడం వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. డైనమిక్ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మాట ఇచ్చిందంటే మాట తప్పడు. మరి మూసీ నది పక్షాలనది క్లియరెన్స్ చేయడం జరిగినది. గరీబులకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ అది ఇవ్వడం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగినది. ఎన్నో పథకాలు, ఇప్పుడు కొన్ని పథకాలు ఉన్నాయి, అవి చేసుకుంటూ పోతాడు. ఒక టైం చూసి ఆ ప్రకారంగా ముందుకెళ్తూనే ఉంటాడు. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే ఈ పథకాలు తీసుకొచ్చిందో గవర్నమెంట్, ప్రజాపాలన, ఇవన్నీ అయితే ప్రజలు ఉన్నారు, సంతోషపడే మనకు గెలిపించేది. ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి అందరు కలిసి పనిచేసినందుకు మరి వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాల ఆరోపణలు చేసింది ఏమీ లేదు, పార్టీ ఆరోపణలు ఏవైతే వచ్చాయో ఇటు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి ప్రజలు గెలిపిస్తున్నారు. దాన్ని చూసి దాన్ని చూసి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎవరికి అనేది మనకు కట్టం కడుతున్నారు ఇప్పుడు అనేది అర్థమైంది. డిప్యూటీ సీఎం గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందుకు పోతూనే ఉంటాడు. ఉన్న పనులు ఏదైతే పెండింగ్ అయితే ఉంటాయో, ఏదైతే పెండింగ్ లో పనులు ఉంటాయో అవి చేసుకోలేదు. మాట ఇచ్చిందంటే మాట తప్పడు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు బ్రహ్మాండంగా విజయకేతం ఎగరేస్తుంది. ప్రతి జాగల వాడాల మరి ప్రతి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఓల్డ్ సిటీ తీసుకోండి, ఇక్కడ హైదరాబాద్ తీసుకోండి, అన్ని 80% ఊపుగా కొట్టుకొని వస్తుంది. కార్యకర్తల ఇది మేనత్తు. మా గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు చేసిన కష్టపడికి మరి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిసిసి అధ్యక్షునికి వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇది చూసాం కదా, ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ ముందంజలో ఉందనే